హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్నే మా ఆడపడుచు పెళ్ళి అయింది కదా, ఈ వీడియో అయితే చూసేయండి ఎలా ఉందో. మా ఆడపడుచు అబ్బాయి కూడా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త గారు అబ్బాయి, పెళ్ళి కొడుకు కూడానే. అంటే అబ్బాయి అమ్మాయి కూడా మా తరపే, తమ్ముడు అవుతాడు నాకు. ఈమె మా చిన్నత్త కూతురు, మా ఆడపడుచు. పెళ్ళి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాయ్. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంకలేసి ఏడు జన్మాలకి వీడదీసిటమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారంటే మీరు. మా వంశం పెరగడానికి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్పవారు ఎవరు ఉంటారు? అనగారు మందే లేదు, అంతా ఆడదే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? నెక్స్ట్ నువ్వేరా. వీడియో చూసారు కదా, చాలా బాగుంది కదా. పెళ్ళి చాలా బాగా అయితే అయ్యింది. మేమందరం చాలా ఎంజాయ్ చేసాము, చుట్టాలందరి చేతని. సరదా సరదాగా మంచిగాని, ఇలాంటప్పుడే కదా అందరం కలుస్తాము, మంచిగా అవుతుంది. ఆడబడుచు మరదలు కలిపి ఆట ఆడుతున్నారు. పెళ్లి కూతురే గెలిచింది. అవును, చుక్కను చూపిస్తారు కదా మీ పెళ్ళిలో కూడా. మీలో ఎవరికైనా చుక్క కనిపించిందా? మాకైతే కనిపించలేదు, వీళ్ళకి కూడా కనిపించలేదు. మీకు కూడా అంతేనా? కనిపించిందని చెప్పాలంతే, అంతే కదా. ఓకేనా? బాయ్.